ఛానల్. వెల్కమ్ టు వర్తియాస్ అండి. మనం చూడబోయే సైట్ వచ్చేసి ఓన్లీ 1 ఎకర్ సైటు, రైతు దగ్గరనే ఉంది. ఎకరానికి వచ్చేసి 38 లక్షలు చెప్తున్నాడు. రోడ్ బిట్టు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. ఇదండి ల్యాండ్. ఇక్కడ నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్ వరకు ఉంటుంది. ఆ చెట్టు వెనకాల ఇటు చూసుకుంటే ఇక రైట్ సైడ్లో కూడా ఈ తాటి చెట్టు మడి, రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుందండి. సైడ్ చూసుకున్నట్టయితే వెనకాల ఆ తాటి చెట్టు, ఆ ట్రాన్స్ఫారం అట్లా స్క్వేర్ బిట్ లాగా 4 మూలలు గొలిచిస్తాడు. రైతు 3 ఎకరాల సైట్ ఉంది. 3 ఎకరాలలో మనకు ఒక 1 ఎకర్ గొలిచిస్తారండి. దీంట్లో బోర్ లేదు, బోర్ వేసుకోవాలి. ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్, మొత్తం వరి పొలమే అండి. మనకు జనగాం నుంచి 16 కిలోమీటర్లు వస్తుంది. బచ్చన్నపేట హైవే నుంచి మాత్రం 9 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. సిద్దిపేట టు బచ్చన్నపేట హైవే. ఇది మనకు ఉప్పల్ నుంచి 67 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది సైటు. ఇది గౌడ్స్ ల్యాండ్ అండి. మనం రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది మొత్తం రోడ్ ఫేసింగే. ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి ల్యాండ్. ఎకరానికి వచ్చేసి 38 లక్షలు చెప్తున్నాడు. ఇంకా కూర్చుంటే కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనకు ఇది గౌడ్స్ ల్యాండ్, బీసీ ల్యాండ్. బోర్ గిట్ల ఏం లేదండి, మనం బోర్ వేసుకోవాలి ఒకటి మాత్రం. విలేజ్ కూడా దగ్గరనే ఉంటుంది. విలేజ్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదు. ఇక ఈ తాడి చెట్టే అండి, ఇటు అద్దు 2 తాడి చెట్లు, ఆ వెనకాల తాడి చెట్లు, అక్కడ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అంతే. విలేజ్ కూడా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది ఇది ల్యాండ్. ఇది బచ్చన్నపేట మండలానికి ఇంక వస్తుందండి. మంచి స్క్వేర్ బిట్టు వరి పొలం, 4 మూలలు మంచిగా గొలిచిస్తారు. రోడ్ ఫేసింగ్ కూడా మంచిగా ఒక 150 మీటర్లకు ఎక్కువ ఉంటుంది, 180 దాకా ఉంటుంది. ఇదండి సైట్. ఇది మొత్తం రోడ్ ఫేసింగ్. ఇక్కడ నుంచి మనుషులు నిలబడ్డారు చూడండి, ఇంకా కొంచెం ముందు దాకా ఉంటుంది. ఇదంతా వరి పొలం ఇక.